రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు, అది బ్యాంకులు కావచ్చు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కావచ్చు, నాబార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. మాకు తెలంగాణ మీద అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ రాష్ట్రానికి ఇయ్యలే, దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు కూడా ఇయ్యలే ఇంత రుణం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మాటలు ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవచ్చు, కానీ అడిగేవాడికి చెప్పేవాడి లోకోటి ఆ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా మేము ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కేంద్ర ప్రభుత్వం మరి నిధులు ఖర్చు పెడుతుందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్చకు సిద్ధంగా రావాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తాను. మీరు 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తా ఉన్నటువంటి పథకాలు ఎక్కడ పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సంవత్సరం లోపల అమలు చేస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉద్యోగాల భర్తీతో సహా ఏది కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మాట్లాడండి.